శ్రీమాత్రే నమః. ఈరోజు 35వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 34వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ ఉత్తమమైనది అంటే మంచిది అనేసి, స్వధర్మో తన స్వంత ధర్మములు, విగుణ లోపాలతో కూడి ఉన్న, పరధర్మాత్ ఇతరుల ధర్మం కంటే, స్వనుష్ఠితాత్ చక్కగా ఆచరింపబడినను, స్వధర్మే తన సొంత ధర్మములను చేయటంలో, నిధనం అంటే మరణం అన్నమాట, శ్రేయ మంచిది, పరధర్మో ఇతరుల ధర్మములు, భయావహ భయము కలిగించును. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం అంటే ఇతర ధర్మాన్ని చేయటం, అనుసరించడం ప్రమాదకరమైనది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. 36వ శ్లోకం రేపు చెప్పుకుందాం.